ఆశ, చిన్న ఆశ, ప్రపంచమంతా చూసి ఉనికిపోవాలి, పేరు మీదుగా భయంతో పారిపోవాలి. అదే నా కోరిక, అదే నా సంకల్పం. తపస్సు భూమినే కంపింపచేస్తుంది. కానీ దైవానుగ్రహం సాధించాలంటే నీకు హృదయశుద్ధి అవసరం. కానీ నీ హృదయం కపటంతో నిండి ఉన్నది.
కాసురా, నీ తపస్సు క్రూరమైన జంతువులకే భయం వేస్తుంది. అప్సరసలారా రండి, ఇతడి మనస్సుని మీ యొక్క మోహంతో కలుషితం చేయండి. ఇతడి తపస్సుని భంగం చేయండి.
కళ్ళు తెరువు. నీ కఠోరమైన తపస్సుకు నేను మెచ్చి తిని నీకు ఏ వరం కావాలో కోరుకోండి ఆయన. పరమేశ్వర ఈ రంధ్రం లభించడం నాకు పరమ భాగ్యం. నాకు ఈ రాజ్యం ఈ సంపద మరేమీ అవసరం. మరి ఏ వరం కావాలి నాయన? పరమేశ్వర ఈ భూలోకాల్లో నీవెవరి శిరస్సుపై చేయబడిన భస్మం అయిపోవాలి. ఇదే నాకు తదాస్తు. నేటి నుండి నీవు వృకాసురవు కాదు, భస్మాసురుడిగా పిలువబడతావు నాయన. ఇక మీదట వృకాసురుడి కాదు, భస్మాసురుడిని పిలువు. భస్మాసురుడిని. పరమశివ మీరిచ్చిన వరం నిజమా కాదో తెలియాలి కదా. రా ఒక్కసారి మీ మీద ప్రయోగించాలనుంది. వృకాసురా, నేను నీకు వరమిస్తే నువ్వు నా శిరస్సు మీద చేతులు పెట్టాలని ప్రయత్నిస్తున్నావేంటి? మరి మీరిచ్చిన వరం నిజమా కాదో తెలియాలి కదా. రా పరీక్షిస్తాను. వృకాసురా, నీకు వరమిచ్చి నేను తప్పు చేశాను. నన్నందరూ బోలాశంకరుడు అంటారు. నీ తపస్సుకు మెచ్చి నేను వరమిస్తే నువ్వు నా మీదే ప్రయోగించాలని చూస్తావా? ఇది భావ్యం కాదు. ఏది భావ్యం? నిన్ను తీర్చును. రా. శివా ఎక్కడా? శివా ఎక్కడన్నా? బయటికి రా. శివా బయటికి రా. ఎక్కడ? శివా ఎక్కడ? ఏం చెప్పమంటారు స్వామి? వృకాసుడు అనే ఒక రాక్షసుడు నా కోసం కఠోరమైన తపస్సు చేస్తుండగా అతని భక్తికి మెచ్చి నేను ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాను స్వామి. ఆ వృకాసుడు నేను ఎవరి శిరస్సు మీద చెయ్యి పెడితే వారు భస్మం అవ్వాలి అని వేడుకున్నాడు స్వామి. నేను భోలా శంకరుని కదా స్వామి. వెంటనే తదాస్తు అన్నాను. పైగా ఆ వృకాసుడికి భస్మాసుడు అనే నామకరణం కూడా చేశాను స్వామి. ఆ రాక్షసుడు నా శిరస్సు మీదనే చేతులు పెట్టి నన్ను భస్మం చేయాలని అనుకున్నాడు. ఆ మాట విని నేను ఆలోచిస్తున్న సమయంలో మీరు సాక్షాత్కరించారు. దయచేసి వీడి బారి నుండి నన్ను కాపాడండి స్వామి. నాకు చాలా స్పష్టంగా అర్థమైంది స్వామి. చెడ్డవారికి వీళ్ళు వాళ్ళు దానిని దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే స్వామి, నేటి నుండి ఎవరికైనా వరాలు ఇచ్చే ముందు వారు ఆ వరానికి యోగ్యుడా కాదా అని ఆలోచించి వరాలు ఇస్తాను స్వామి. అలాగే పరమేశ్వర, మీరు ప్రశాంతంగా కైలాసానికి వెళ్ళండి. నేను ఆ రాక్షసుల సంగతి చూసుకుంటాను. అలాగే స్వామి. ధన్యస్సు. ఎవరు? నీ పేరేమిటి? నన్ను అందరూ మోహిని అంటారు.
రుకాసుడు అంటారు. నేను చాలా బలశాలి. నేను ఎవరి శిరస్సుపై చేయబడితే భస్మం అయిపోతారు. నన్ను పెళ్లి చేసుకుంటా. నేను బాగా చూసుకుంటా. అవునా? అలా అయితే సరే. నాకు నృత్యం అంటే చాలా ఇష్టం. నువ్వు నాలా నృత్యం చేసావనుకో, అప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. అలాగే మోహిని, నువ్వు ఎలా చేస్తావు? నా మాట కాదని మీరిస్తే మాలాగే మీ జీవితం కూడా అవుతుంది. కావున దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఏదైనా అతిగా తీసుకోవడం మీకు మరియు మీ ఆరోగ్యానికి మంచిది కాదు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. సిరివరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖలో నిన్నటి నుంచి ద్వితీయ సంవత్సర విద్యార్థులు బాలల రంగస్థలం ప్రాయోగిక పరీక్షలో భాగంగా బాలల నాటకాలు ప్రదర్శిస్తున్నారు. నిన్న విముక్తి అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈరోజు భస్మాసుర వధ నాటకం. దీనికి రచన శ్రీకర్, దర్శకత్వం శ్రీకర్ అండ్ వెంకట లక్ష్మణ్. ఇక్కడ ఈ నాటకాలకి ఎక్స్టర్నల్ గా ఇచ్చేసిన శ్రీధర్ బీచరాజు గారిని రంగస్థల కళల శాఖ తరఫున సగపూర్వంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆంటోనీ రాజు గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు పాత్రల్ని పరిచయం చేయాల్సిందిగా దర్శకుల్ని కోరుతున్నాను. ముందుగా అందరికీ నమస్కారం.
మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మా యొక్క నాటకంలో పాత్రల్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ముందుగా భస్మాసురుడు స్వామి, భస్మాసుర ఫ్రెండ్స్ నాగరాజు, కార్తిక్, రఘు, తర్వాత ఇంద్రుడు గణేష్, తర్వాత పులి వినయ్ కార్తిక్, ఎస్ కార్తిక్, తర్వాత అప్సరసలు మధు, జోయాబాను, అక్షర, తర్వాత మోహిని, నీలా, తర్వాత పాము కే కార్తిక్, తర్వాత ప్రజలు శ్యామ్ చరణ్, జోయాబి, తర్వాత శ్రీ మహావిష్ణువు, చిన్న బన్నీ, శ్రీ మహావిష్ణువు బన్నీ, తర్వాత పరమేశ్వరుడు చిన్న పరమశివుడు. ఇప్పుడు పిల్లల్ని ఆశీర్వదించాల్సిందిగా శ్రీధర్ బీజరాజ్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పిల్లలందరూ చాలా చక్కగా చేశారు, చాలా బాగా చేశారు. మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు కలగాలని కోరుకుంటున్నాము. బాగా చదువుకోండి, పెద్ద పెద్ద స్థాయిలోకి రావాలి మీరంతా. ఈ నాటకం చాలా బాగుంది, నిన్నటి నాటకం బాగుంది. ఈసారి చాలా ప్రత్యేకంగా ఉంది. మా తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల కళా శాఖ పాల్గొన్న నాటకోత్సవాలు అన్నీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ శక్తికి మించిన నాటకాలు చేయాలనే